దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు దయచేసి ఇతర విషయాలు పక్కన పెట్టి భగవన్నామస్మరణ చేసుకోండి. అన్ని బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేశైంద్రియం స్మరామి. శుద్ధి కలుగుతుంది. పలకండి కేశవాయ స్వాహ నారాయ నమః. కమిటీ సభ్యుల దగ్గర ఉండి ఎవరికి చేయించాలో అందరూ చేయొచ్చు. డేటా ఫోటోలు కాదు వీడియో కావాలి. అచ్యుతాయ నమః అనంతాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిల పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం యజ్ఞ ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మమః ఓం జనః ఓం తపః ఓం సత్యం సత్యవిద్రవణేయం తగ్నో దేవస్య ధీమహి. శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే యోః మధ్యప్రదేశే శ్రీ వరసిద్ధి కలసారాధనం కరిష్యే. కలసగంధ పుష్పాక్షరైరభ్యస్య కలసోదకేన నిధాయ ఓం కలసస్య విష్ణు కంఠే రుద్రసమాస్థితాః. రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుగు ప్రజలకు అందరికీ వినాయక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా ఎన్జిఓ కాలనీ 10వ వార్షిక సందర్భంగా మా ఎన్జిఓ కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. నేను తెలియజేయడంగా ఈ ఎన్జిఓ కాలనీ కమిటీ ఏర్పడి కమిటీ ద్వారా గడప కాకుండా బెంగళూరు, హైదరాబాద్ కూడా మాకు ఇచ్చే దాదాపు ముందుకు వచ్చారు. ఈ రోజు ఈ విధంగా ఎన్జిఓ కాలనీ జరపడం అంటే మా గొప్పతనం కాదు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తెలుగు ఉత్తేజాన్ని కలిపి ఒకసారి చేర్చే పండుగ ఇది ఒకటే. వినాయక సంక్రాంతికి ఇంట్లో టెంకాయ కొట్టుకుంటూ ఉంటాం, ఉగాది ఇంట్లో టెంకాయ ఉంటాం. ఒక వినాయక చవితికి అయితే ప్రజలందరూ కలిసి అలా ఒకసారి వస్తాం. దీని సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉల్లాసంగా ఉండి మాకు దాదాపు 60 లక్షల దాకా ఈ సంవత్సరం చందాలు వచ్చాయి. ఈ చందాలన్నిటికీ మేము ప్రోగ్రామ్స్ నిర్ణయించాము. 2 రోజులు అన్నదానాలు, 5 రోజులు ప్రోగ్రామ్స్, రేలా జబర్దస్త్, పాట కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపు చాలా భారీగా దాదాపు 40,000 నుంచి 50,000 మందికి 13వ తేదీ సాయంత్రం అందరూ ప్రతి ఒక్క తెలుగు ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అందరూ రాంప్రసాద్ రెడ్డి, మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చైర్మన్, ఆలయ చైర్మన్, వినాయక కమిటీ చైర్మన్.